సో హాయ్ బ్రో. హాయ్. సో వార్ 2 ఎలా అనిపిస్తుంది ఎక్స్పెక్టేషన్స్? నాకు తెలిసి అయితే సినిమా చూపెడితే పగిలిపోతుంది అందరికీ. ఇంకేంటంటే సూపర్ హిట్ అయ్యేది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నది ఎంత లేకున్నా ఎంతమంది అభిమానులు ఉంటారు, ఇంకా చాలామంది ఫ్యాన్స్ ఆయన కోసం ఆ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఇక ఇద్దరు హీరోల ఫైట్ అంటే అది వేరే లెవెల్ ఉంటుందని అనుకుంటున్నా. సో నిన్న ఎన్టీఆర్ స్పీచ్ మాట్లాడుతూ 2 కాలర్లు ఎగిరేసుకునే విధంగా సినిమా ఉంటుంది అన్నారు. సో ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక సినిమా కోసం వెయిటింగ్, ఎప్పుడెప్పుడు వస్తుందని నేను వెయిటింగ్ చేస్తున్నా. సో ఎన్టీఆర్ని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటే అన్న, జస్ట్ దేవరా లెక్క, తగ్గేదేలే. త్రివిక్రమ్ మాట్లాడుతూ ప్రతి ఎమోషన్ పలికిచ్చేవాడు ఎన్టీఆర్, అందుకే ఎన్టీఆర్ నార్త్ వాళ్ళు పెట్టుకున్నారు అన్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి అయితే చాలా ఎగ్జైటింగ్ ఉన్నది. ఎంత లేకున్నా తెలుగు హీరోని నార్త్ వాళ్ళు పెట్టుకోవడం అవి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఎవరు బాగా అనిపిస్తున్నారు? నాకైతే ఎన్టీఆర్దే చాలా లుక్ కనబడుతుంది సినిమాలో. ఓకే. సో నిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద ఫైర్ అయ్యారు ఎన్టీఆర్. సో చాలామంది ట్రోల్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మా అన్నని ఏం చేయలేరు. అంటే అదర్ హీరోలని ఎన్టీఆర్ని కలిపి ఆ హీరో ఇలా మాట్లాడారు, ఈ హీరో కోపపడ్డారు అన్నట్టు ట్రోల్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు తెలుసుకోవాలి, ఎవరు ఏంటనేది తెలుసుకున్నాకనే మాట్లాడాలి. ఎవరైనా ట్రోల్ చేసేది ఉంటే సినిమా తర్వాత ట్రోల్ చేయండి, అప్పుడు చూపెడదాం. సో ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు కదా, కరెక్టేనా అలా ఫైర్ కావడం? అంటే ఫైర్ అవ్వడం అనేది దాని మీద ఆ ఒపీనియన్ మీద నేనైతే కరెక్టే అంటున్నా. ఎందుకంటే ఫైర్ అవ్వాల్సిందే. సో ఓవరాల్గా సినిమా ఫైర్ అవుతుందా బ్లాక్ బస్టర్గా? ఫైర్ అంటే మామూలు ఫైర్ కాదన్న, వైల్డ్ ఫైర్ అవుతుంది. పుష్ప రికార్డు కొడుతుందా? ఖచ్చితంగా కొడుతుంది అనుకుంటానా, కన్ఫామ్.